ఆవిడకి షుగర్ మెట్ల మించి పడిపోయిందండి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయండి. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే రాడ్లు వేసారండి. వేసినా కానీ నాకు ఫోన్ చేశారు కానీ నాకు వెళ్ళడానికి కుదరలేదు. నేను వెళ్ళలేదండి. మా అమ్మ మా తమ్ముడు వెళ్ళారు, చూశారు. అలాగే హాస్పిటల్లో పెడుతున్నారు, అవుతున్నాయండి, డబ్బులు అవుతున్నాయండి. మళ్ళీ ఆపరేషన్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చారండి. మళ్ళీ షుగర్ ఎక్కువైపోతే బొట్టనేలు దాని పక్క వేలు కూడా తీస్తారండి. తీసాక మళ్ళీ గుండెలో ఏదో సూప్ ఏదో వేయాలన్నారంటండి. వేసినా ఆవిడ తట్టుకోలేదమ్మా, ఆవిడ బలహీనం తక్కువగా ఉంది అని అన్నారండి. అంటే ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఉందని చెప్పి చూడండి, లేకపోతే ఇంకా తర్వాత ఆవిడ ఏం తింటే అదే పెట్టండి చూడండి అన్నారండి. మొన్న లక్ష్మణ నాకు ఫోన్ చేశారండి. అదే మా అమ్మగారు ఫోన్ చేస్తే, అమ్మ సీరియస్గా ఉందంటమ్మా, అసలు ఏమీ తింటలేదంట, తాగట్లేదంట, ఒకవేళ ఏమైనా బలవంతంగా వేసినా వాంతులు అయిపోతున్నాయంటమ్మా అన్నారండి. అంటే మేము అప్పటికప్పుడే ఒక చెరుకు చేత పట్టలు ఇచ్చుకుని వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇప్పుడు వరకు ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించారండి. 3 లక్షల దాకా అయినాయి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారండి. ఎలాగుంటే అలాగుంటుందని తీసుకొచ్చారండి. అయితే అక్కడికి వెళ్ళేదానికి మేము అక్కడికి వెళ్ళామండి. లోపల ఐసీలో పెట్టారని మేము వెళ్ళామండి. నేను మొన్న ఆదివారం నాడు అమ్మ దగ్గర టైలు చేస్తా కొనుక్కెళ్ళానండి. ఆ టైలు బైబిల్ కూడా నేను ఎక్కడికి వెళ్ళి ఈ మధ్యన బైబిల్ టైలు పట్టుకెళ్తున్నానండి. అయితే టైలు పట్టుకెళ్ళి ఒళ్ళంతా లావుగా అయిపోయి బాగా నీరు పట్టేసిందండి ఒళ్ళంతా. అయితే ఆ టైలు ఒళ్ళంతా పోసేసి నోట్లో పోసేసి తల మీద పోసి ఏదో నాకు వచ్చిరా అని ప్రార్థన చేశానండి. నేను నాకైతే ఆవిడ చూసేటికి ఏడుపు బాగా ఎక్కువ వచ్చింది. చేసుకుంటా ప్రార్థన చేశానండి. మా అమ్మ నేను కూడా చేసాము. చేసిన 2 గంటలకే కొంచెం మాట్లాడిందండి ఆవిడ. తర్వాత ఒక 4 గంటలకు లేచి కూర్చుందండి. అయితే సాయంకాలం జ్యూస్ తాగిందండి. ఆమె తెల్లారి ఇడ్లీ తిందండి.